కాలమే మనుషుల్లో మార్పు తెస్తుంది. అందులో కూడా రాజకీయాల్లో మరీను. కాలగమనంతో పాటే రాజకీయాల్లో అభిప్రాయాలు మారిపోతాయి. నిన్న వద్దు అన్నవాడే నేడు కావాలి అనిపించవచ్చు. మొన్న శత్రువులా కనిపించిన వాడు ఇవాళ ఆప్త మిత్రుల్లా కనిపించవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన నియోజకవర్గంలో పర్యటించడానికి వీలు లేదని గదమాయించిన నేతే ఇప్పుడు అదే నేత కోసం తన నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు తానే దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ వైచిత్రే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇంతకీ ఎవరి నేతలు ఏంట కథ? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగులో రేవంత్ రెడ్డి యాత్రకు శ్రీకారం చుట్టారు. ములుగులో యాత్రను ముగించుకున్నాక తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. షెడ్యూల్ కూడా రెడీ చేశారు. అయితే నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న దొంతి మాధవరెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో యాత్ర చేయాల్సిన అవసరం లేదని పార్టీలో సీనియర్ నేతలతో అన్నట్లుగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే రేవంత్ రెడ్డి నర్సంపేటలో పర్యటించకుండా ములుగు తర్వాత మహబూబాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగించారు. 2014 ఎన్నికల్లో నర్సంపేట నుంచి కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు దొంతి మాధవరెడ్డి. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2023 ఎన్నికల్లోనూ దొంతి మాధవరెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా 2 నెలల ముందు వరకు కూడా దొంతి మాధవరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తే దానికి రాలేదు దొంతి మాధవరెడ్డి. కొద్ది రోజుల క్రితం దొంతి మాధవరెడ్డి తల్లి కన్నుమూశారు. ఆ విషాద సమయంలో రేవంత్ రెడ్డి దొంతికి ఫోన్ చేసి పరామర్శించారు. అంతేకాదు వరంగల్లో ఏర్పాటు చేసిన 10వ రోజు కార్యక్రమానికి కూడా రేవంత్ హాజరయ్యారు. ఈ పరిణామం దొంతిని మార్చేసింది. అప్పటి నుంచి మాధవరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు వెళ్లి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలోనూ కలిసి మాటామంతి కలిపారు. ఈ నెల 5న నర్సంపేట నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు రేవంత్ రెడ్డి. ఈ బహిరంగ సభ ఏర్పాట్లను దొంతి మాధవరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనటానికి దీన్ని మించిన ఉదాహరణ అవసరం లేదంటున్నారు రాజకీయ పండితులు.